గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శివప్రతాప్ శుక్లా గారు పట్టాభిషేకానికి విచ్చేశారు దంపతి సమేతంగా. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ పౌరులు వారు. ఈ పట్టాభిషేక సందర్భంగా జగచ్చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తి వారికి ఆ రాష్ట్ర గవర్నర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి ఎదురుగా అందరూ ఆయనకు సేవకులే అని సేవాపరాహ శివ సురేష కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథా బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్షదేశా అని అంటారు. సేవాపరాహ అష్టదిక్పాలకులైనటువంటి వారంతా కూడా సేవాపరులై ఆ రామచంద్రమూర్తి యొక్క సన్నిధానంలో సేవ చేయాలి అనేటువంటి భావనతో శివ సురేష కృషానుధర్మ పరమశివుడు, ఇంద్రుడు, కృషానుడు అగ్నిదేవుడు అన్నమాట. కృషానుడు అంటే అగ్నిదేవుడు, ధర్మరాజు, వీళ్ళందరూ కూడా దిక్పాలకులు. శివ సురేష కృషాను ధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథా అంటే అష్టదిక్పాలకులుగా ఉండేటువంటి కుబేరుడు, నైరుతి, వాయువు మొదలైనటువంటి వీరందరూ సేవాపరాహ భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి భావనతో ఆయన యొక్క సేవాపరులై వారంతా కూడా నిజశీర్షదేశా బద్ధాంజలి ప్రవిలసన్ నిజశీర్షదేశా చేతులు జోడించుకొని తల వంచుకొని ఏ విధంగా అయితే హనుమంతుడు రామచంద్రమూర్తి ఎదురుగా ఏ విధంగా బద్ధాంజలి అయి ఉంటారో ఆ విధంగా వారందరూ ఉంటారంటారు. కనుక ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ పౌరులైనటువంటి మన రాష్ట్ర గవర్నర్ గారు శివప్రతాప్ శుక్లా గారు దంపతి సమేతంగా విచ్చేసి రామచంద్రమూర్తి యొక్క సేవలో వారు ఈనాడు ఆ స్వామివారికి ఈ పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు.